ఈరోజు మనము తెలుగు థర్డ్ క్లాస్ యాక్టివిటీ చేస్తున్నాము. థర్డ్ ఏ సెక్షన్ నుంచి హ్రస్వాలు దీర్ఘాక్షరాల గురించి చెప్పడానికి భరత్ వచ్చారు. మహాప్రాణాక్షరాలు అల్ప ప్రాణాక్షరాల గురించి చెప్పడానికి తారక్ థర్డ్ బి సెక్షన్ నుంచి వచనములు చెప్పడానికి అకిష మరియు సంవత్సరాలు వేడుకల గురించి చెప్పడానికి శృతి సాయి మరియు తిను వస్తున్నారు. ఒకసారి వాళ్ళని గట్టిగా అభినందించండి. భరత్ హ్రస్వాలు దీర్ఘాల గురించి మనకి చెప్పబోతున్నారు. అక్షరాలు పొట్టిగా పలికే అక్షరాలని హ్రస్వాక్షరాలు అంటారు. ఉదాహరణ ఆ, ఈ, ఊ, ఓ, క, వి, గ, మే. అక్షరాలు పొడవుగా సాగదీసి పలికే అక్షరాలని దీర్ఘాక్షరాలు అంటారు. ఉదాహరణ ఆ, ఈ, ఊ, ఓ, క, వి, ఊ, మే. ధన్యవాదాలు. తారక్ అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాల గురించి మనకి తెలియజేస్తాడు. తేలిగ్గా పలికే అక్షరాలు అల్ప ప్రాణాక్షరాలు అంటారు. ఉదాహరణ క, గ, చ, జ, త, ద, త, ప, బ. మహాప్రాణాక్షరాలు పొట్టిగా పలికే అక్షరాలు మహాప్రాణాక్షరాలు అంటారు. ఉదాహరణ ఒత్తుక, ఒత్తుక, ఒత్తుచ, ఒత్తుచ, ఒత్తుత, ఒత్తుద, ఒత్తుత, ఒత్తుబ, ఒత్తుప, ఒత్తుబ. ధన్యవాదాలు. సంవత్సరాలు వాటి యొక్క వేడుకల గురించి చెప్పడానికి శృతి సాయి మరియు జతిన్ వస్తున్నారు. మధ్యాహ్నం. నా పేరు శృతి సాయి. నేను 3వ నాడు. ఈరోజు నేను సంవత్సరాలు వేడుకలు గురించి చెప్పబోతున్నాను. సంవత్సరానికి ఒక్కసారి జరిపే వేడుకోత్సవం అంటారు. 10 సంవత్సరాలకు జరిపే వేడుకను దశాబ్ది ఉత్సవం అంటారు. 25 సంవత్సరాలకు జరిపే వేడుకను రజతోత్సవం అంటారు. 50 సంవత్సరాలకు జరిపే వేడుకను స్వర్ణోత్సవం అంటారు. 75 సంవత్సరాలకు జరిపే వేడుకను ఉత్సవం అంటారు. 100 సంవత్సరాలకు జరిపే వేడుకను శతాబ్ది ఉత్సవం అంటారు. పుట్టినరోజు వేడుకను జయంతి అంటారు. మరణించిన రోజు వేడుకను తంతి అంటారు. ధన్యవాదములు. ఇప్పుడు వచనముల గురించి చెప్పడానికి అనిష. మధ్యాహ్నం. నా పేరు అనిష. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను వచనముల గురించి చదువుతున్నాను. ఏకవచనం, బహువచనం. ఏకవచనం ఒకే ఒక వస్తువుని కానీ జంతువుని కానీ వ్యక్తిని కానీ గురించి చెప్పేదాన్ని ఏకవచనం అంటారు. బహువచనం ఒక్కటి కంటే ఎక్కువ వ్యక్తులని కానీ వస్తువులని కానీ జంతువులని కానీ గురించి చెప్పేదాన్ని బహువచనం అంటారు. రాజు, రాజులు. పుస్తకం, పుస్తకాలు.